సో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, యాజ్ ద నేమ్ రైట్లీ సజెస్ట్, ఇట్ డీల్స్ విత్ సాలిడ్స్. మామూలుగా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే మనం ఎన్నని చెప్తాం చెప్పండి? మ్యాటర్ అనేది ఎన్ని స్టేట్స్ లో ఉంటుంది? 3 సార్. ఏంటమ్మా 3? సాలిడ్స్, Liquid, లిక్విడ్స్, solid, గ్యాసెస్ gas. సార్. ఓకే, అది మర్చిపోండి. ఓకేనా? సో మీరు డిగ్రీ స్టాండర్డ్ నెక్స్ట్ పీజీలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి మ్యాటర్ 3 స్టేట్స్ లో ఉంటుంది అనేది చాలా ప్రిమిటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ కి చాలా చాలా ఎగ్జోటిక్ స్టేట్స్ ఉంటాయి. ఎగ్జోటిక్ అంటే విచిత్రమైన స్టేట్స్ ఉంటాయి. 3 స్టేట్స్ అనేది రాంగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఏ స్టేట్ లో ఉన్నాడంటే ఏం చెప్తారు మీరు? సాలిడ్ సార్. కాదమ్మా, సన్ సాలిడ్ కాదు నాన్న. మామూలుగా అయితే కొంతమంది ఎక్కువ మంది గ్యాస్ అని చెప్తారు. సో గ్యాస్ జెయింట్ అంటారు. కాదు, సన్ ఈస్ నెయిదర్ ఎ సాలిడ్ నార్ ఆబ్వియస్లీ నాట్ ఎ లిక్విడ్ అండ్ నెయిదర్ ఎ గ్యాస్. అది ప్లాస్మా. ప్లాస్మా అనేది 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఏంటి సార్ ప్లాస్మా అంటే? అయానిక్ స్టేట్. అది మీకు సన్ అంటే లాక్స్ లో ఉంటుంది కదా టెంపరేచర్. అంత హై టెంపరేచర్ లో ఆటమ్ అనే కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది. ఆటమ్ అనేది ఒక ఫ్యామిలీ అనుకుంటే ఇంకా ఆ ఆటమ్ అనే ఫ్యామిలీ ఉండదు. అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా దే ఆర్ టేర్ అపార్ట్. ఓకే, సో ఎలక్ట్రాన్స్ విడిపోతాయి. ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అయాన్స్ మిగులుతాయి. సో at very high temperature like that of sun, you will have only ions. అయాన్స్ గా ఉన్నప్పుడు ఆ మ్యాటర్ యొక్క బిహేవియర్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే, సో దాన్ని మనం ప్లాస్మా 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ అయానిక్ స్టేట్. ఇదేనా సార్ ఇంకా చాలా ఉన్నాయి అన్నారు కదా అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ కండక్టివిటీ అని మనం నేర్చుకోబోతున్నాం. ఆ సూపర్ కండక్టివిటీ అనేది ఫెర్మియానిక్ కండెన్సేషన్ అనే ఒక స్టేట్. ఇక్కడ ఏం లేదండి, టెంపరేచర్ ని బట్టి తర్వాత ప్రెజర్ ని బట్టి ఇలా డిఫరెంట్ ఫిజికల్ పారామీటర్స్ మారినప్పుడు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళినప్పుడు మనం ఆ మ్యాటర్ యొక్క బిహేవియర్ మారుతుంది. అది వేరే స్టేట్ లోకి వెళ్తుంది, కొత్త స్టేట్ లోకి. ఇప్పుడు సూపర్ కండక్టివిటీ అనేది చాలా చాలా మంచి కండక్టర్ ని సూపర్ కండక్టర్ అనొచ్చా అంటే తప్పు. సూపర్ కండక్టర్ ఈజ్ ఏ న్యూ స్టేట్ ఆఫ్ మ్యాటర్ విచ్ ఇస్ ట్రిగర్డ్ బై సమ్ క్వాంటమ్ మెకానికల్ ఈవెంట్స్. ఓకే, సో ఆ ఫెర్మియానిక్ కండెన్సేషన్ అనేది ఒక స్టేట్. తర్వాత బోస్ ఐన్స్టైన్ కండెన్సేషన్ అనేది ఒక స్టేట్. ఇలా వీటిని ఎగ్జోటిక్ స్టేట్స్ అంటారు. సో మ్యాటర్ అనేది 3 స్టేట్స్ లో కాదు, చాలా స్టేట్స్ లో ఉందండి. ఓకేనా? మనకు తెలిసిన కామన్ మ్యాన్ అంటే ఆర్డినరీ స్టేట్స్, మనకి ఎక్కువగా మన చుట్టూ ఉన్న పదార్థాలు ఏ స్థితిలో ఉంటాయంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఇందులో మనం సాలిడ్ స్టేట్ లో మళ్ళీ సాలిడ్స్ ఎన్ని రకాలని చెప్తామంటే మీకు తెలుసు కదా, క్రిస్టల్స్, అమార్ఫస్ అంటాం. తేడా ఏంటి క్రిస్టల్స్ కి అమార్ఫస్ కి? డయాగ్రామ్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఈ డాట్స్ ఏంటి? ఆటమ్స్ కదా. ఏ సాలిడ్ లో అయితే ఆటమ్స్ అనేవి చక్కగా ముగ్గు పెట్టినట్టు ఆర్డర్డ్ గా, అలాగే పిరియాడిక్ గా, దోస్ ఆర్ ద 2 కీవర్డ్స్, ఆర్డర్డ్ అండ్ పిరియాడిక్. పిరియాడిక్ అంటే ఒక ఆటమ్ ఉంది, కొంత డిస్టెన్స్ లో ఇంకో ఆటమ్ ఉంది, మళ్ళీ అంతే డిస్టెన్స్ లో ఇంకో ఆటమ్. ఓకేనా? ఎంత డిసిప్లైన్ గా కూర్చున్నాయి. మీరు ఎగ్జాంపుల్ ఏమనుకోవచ్చో తెలుసా? ఒక పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ ఎలా అయితే నీట్ గా కూర్చుంటారో దాన్ని మనం క్రిస్టలైన్ స్టేట్ అనొచ్చు. మనం కమింగ్ టు అమార్ఫస్ స్టేట్. అమార్ఫస్ స్టేట్ లో డాట్స్ నేను ఎలా పెట్టాను చూడండి. వీటికంటూ ఒక ఆర్డర్ లేదు అంటే తప్పు. ఆర్డర్ లేదంటే తప్పు. ఆర్డర్ ఉంది, కాకపోతే దెర్ ఈస్ ఆర్డర్ ఎట్ స్మాల్ మ్యాగ్నిట్యూడ్స్. అందుకే దాన్ని మనం షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటాం. సో మీరు ఇలా చెప్తే తప్పు. ఎలాగా సార్? ఆటమ్స్ అన్ని ఆర్డర్డ్ గా ఉంటే అది క్రిస్టల్, డిజార్డర్డ్ గా ఉంటే అమార్ఫస్ అంటే అది తప్పు. ఫిజిక్స్ భాషలో అది తప్పు అది. ఓకేనా? లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉంటే క్రిస్టల్, షార్ట్ రేంజ్ ఆర్డర్ ఉంటే అమార్ఫస్. అసలు ఈ క్లాసిఫికేషన్ కూడా అవుట్డేటెడ్ అండి. ఇది కాదు అసలు కరెక్ట్ క్లాసిఫికేషన్. సాలిడ్స్ ని మనం 3 టైప్స్ లో క్లాసిఫై చేయొచ్చు: క్రిస్టల్స్, అమార్ఫస్, పాలీక్రిస్టలైన్ మెటీరియల్స్ అని కొన్ని ఉంటాయి. ఒకసారి గూగుల్ చేయండి. ఓకేనా? పాలీక్రిస్టలైన్ అంటే ఎలా ఉంటాయి అంటే అవి అమార్ఫస్ లా అనిపిస్తాయి కానీ మధ్యలో చిన్న చిన్న క్రిస్టలైట్స్ ఉంటాయి. అంటే ఎలాగైతే సెమీ కండక్టర్ కి ఇన్సులేటర్ కి మధ్యస్థంగా ఉంటుంది చూసారా? సో పాలీక్రిస్టలైన్ మెటీరియల్స్ అలా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే సాలిడ్స్, క్రిస్టల్స్, అమార్ఫస్, పాలీక్రిస్టలైన్. యాక్చువల్గా పాలీక్రిస్టలైన్ మెటీరియల్స్ కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయండి నవేడేస్. ఓకే, సో ప్రస్తుతానికి మనం 3 రకాలని చెప్పి నేర్చుకోవద్దు, మీ మైండ్ లో పెట్టుకోండి. అది క్రిస్టల్స్, అమార్ఫస్. లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉంటే క్రిస్టల్, షార్ట్ రేంజ్ ఆర్డర్ ఉంటే అమార్ఫస్. ఓకే,
క్రిస్టలైన్ స్ట్రక్చర్ ని మనం స్టడీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు యాక్సిడెంటల్ గా ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, నేను గుర్తుందో లేదో మీకు. డైమండ్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్, డైమండ్ లోపల ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి? Carbon. గ్రాఫైట్ ఏంటి? Carbon is but different structure. ఓకేనా? మీకు అర్థం తేడా ఏంటో తెలుసా? కెమికల్లీ దే ఆర్ వన్ అండ్ ద సేమ్, బోత్ కంటైన్ ఓన్లీ కార్బన్. కానీ ఆ అరేంజ్మెంట్ ఎలా ఉందనే దాన్ని బట్టి, అంటే క్రిస్టలైన్ స్ట్రక్చర్ ని బట్టి ప్రాపర్టీస్ మారిపోయినాయి కదా. అసలు సంబంధం ఉందండి డైమండ్ కి గ్రాఫైట్ కి? డైమండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటది, గ్రాఫైట్ వన్ ఆఫ్ ద సాఫ్టెస్ట్ మెటీరియల్ నోన్ టు మ్యాన్. డైమండ్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ టు లైట్, డైమండ్ మీద లైట్ పడితే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. వేరస్ గ్రాఫైట్ ఈస్ ఒపాక్. గ్రాఫైట్ ఈస్ అన్ ఎక్సలెంట్ కండక్టర్, వేరస్ డైమండ్ ఈజ్ అన్ ఇన్సులేటర్. అసలు ఏమన్నా పోలిక ఉందా? కానీ లోపల రెండు ఉండేది కార్బనే. ఓకేనా? సో పాయింట్ ఏంటి ఇక్కడ? లోపల ఉన్న ఇంగ్రీడియంట్ పదార్థం ఒకటైనా సరే ఆ లోపల ఉన్న ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్, దాన్నే కదా మనం క్రిస్టల్ స్ట్రక్చర్ అంటాం. క్రిస్టల్ స్ట్రక్చర్ డిటర్మైన్స్ ది ఫిజికల్ ప్రాపర్టీస్. ఎలాంటి ప్రాపర్టీస్ అది ఎగ్జిబిట్ చేస్తుంది? అది కండక్టరా, ఇన్సులేటరా, ట్రాన్స్పరెంటా, ఒపాకా, సాఫ్టా, హార్డా, ఓకేనా? లేకపోతే డయామాగ్నెటికా, పారామాగ్నెటికా, లేకపోతే ఫెర్రోనా, లేకపోతే డయాలెక్ట్రికా, లేకపోతే కండక్టరా, ఇలా ఏ ప్రాపర్టీ అయినా సరే క్రిస్టల్ స్ట్రక్చర్ డిటర్మైన్స్ ఎవ్రీథింగ్. సో it is of paramount importance that we know the details of the crystal structure for any compound. క్రిస్టల్ స్ట్రక్చర్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో మనం ఆ ప్రాపర్టీస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఎందుకు ఇది కండక్టర్ అయింది, ఎందుకు ఇది ఇన్సులేటర్ అయింది, అలా మనం చెప్పగలుగుతాం. ఓకేనా? సో నోయింగ్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు చూడండి, స్వీట్ షాప్ లో అన్నిట్లో ఉండేది ఏంటండి? సింపుల్ గా చెప్పాలంటే స్వీట్ షాప్ లో ఏ షాప్ లోకి వెళ్ళినా మీకు ఉండేది ఆ షుగరే కదా. షుగర్ తోనే చేస్తారు ఓ 10 రకాల స్వీట్స్. కానీ ఒక్కో స్వీట్ టేస్ట్ ఒకలా ఉంటుందా లేదా? లైట్ గా మారుతుంది కదా. సో ఎక్కడ తేడా వస్తుంది? ఆ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసే పద్ధతిని బట్టి తేడా వస్తుంది. ఓకేనా? అలాగే ద వే ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎ సాలిడ్ విచ్ ఇస్ వాట్ వీ కాల్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిటర్మైనింగ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఓకే, సో అందుకే క్రిస్టల్ స్ట్రక్చర్ తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే జనరల్ గా లాటిస్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తాం. ఏంటి సార్ లాటిస్ అంటే? మీకు మామూలుగా క్రిస్టల్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఊహించుకున్నారనుకోండి, ఆటమ్స్ చాలా దగ్గరగా ఉంటాయి కదా, అన్ని ప్యాక్డ్ గా టైట్లీ ప్యాక్డ్ గా ఉంటాయి. అలాంటప్పుడు స్ట్రక్చర్ ని అనలైజ్ చేయడం కష్టం. అందుకు మనం ఏం చేస్తాం? ఆటమ్స్ బదులు డాట్స్ ఉన్నాయి అనుకుంటాం. ఓకేనా? సో దాన్ని లాటిస్ అంటాం. ఆ అస్థి పంజరానికి మనం గనక ఆటమ్స్ ని అతికించుకుంటూ పోతే ప్రతి పాయింట్ దగ్గర యూ విల్ హ్యావ్ క్రిస్టల్ స్ట్రక్చర్. అందుకే దాన్ని మన ఈక్వేషన్ ఎలా రాసాను చూడండి, లాటిస్ ప్లస్ బేసిస్. బేసిస్ అంటే ఆటమ్స్ ని అతికించుకుంటూ వెళ్ళటం ఈజ్ ఈక్వల్ టు క్రిస్టల్ స్ట్రక్చర్. అంటే అస్థిపంజరం తీసుకోవడం, దానికి మజిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఎలాగైతే మన హ్యూమన్ బాడీ తయారవుతుందో, లాటిస్ ఈజ్ లైక్ ఎ స్కెలిటన్ టు విచ్ యూ యాడ్ ఫ్లష్, విచ్ ఇస్ నథింగ్ బట్ బేసిస్ టు ఫార్మ్ ఏ కంప్లీట్ క్రిస్టల్. ఓకే, సో క్రిస్టలైన్ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ కదా. మనం క్రిస్టల్స్ ఏం చేస్తామంటే డిఫరెంట్ సిస్టమ్స్ కింద క్లాసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిక్ క్రిస్టల్స్ తీసుకోండి. క్యూబిక్ అంటే తెలుసు కదా, లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 ఈక్వల్ గా ఉంటాయి. క్యూబ్ కి జనరల్ గా మనం మాట్లాడితే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అంటాం, ఏబిసి. దాంతో పాటు ఇంకో 3 ప్రాపర్టీస్ ఉంటాయి, 3 యాంగిల్స్ కూడా ఉంటాయి కదమ్మా, ఆల్ఫా, బీటా, గామా. సో ఈ 6 పారామీటర్స్ ని బేస్ చేసుకుని క్యూబిక్ క్రిస్టల్స్ ని 7 సబ్ సిస్టమ్స్ కింద క్లాసిఫై చేస్తారు. ఓకేనా? ఏంటి ఆ 7 అంటే ప్రతిదీ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిక్ సిస్టమ్ అనగానే దానికి ఏబిసి ఎలా ఉంటాయి, ఆల్ఫా, బీటా, గామా ఎలా ఉంటాయి, ఓకేనా? అవి తెలియాలి. సో ఇక్కడ చూడండి, ఈ 7 టైప్స్ నేను మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు లైవ్ లోనే అడుగుతాను, ఎవరు చెప్తారో చూద్దాం. ఓకేనా? జస్ట్ అటెన్షన్ పే చేయండి. సో డిపెండింగ్ ఆన్ ది వాల్యూస్ ఆఫ్ ఏబిసి అండ్ ఆల్ఫా, బీటా, గామా, we can classify crystals into 7 systems. అందులో ఫస్ట్ది మంచి ఎక్సలెంట్ సిమెట్రీ ఉన్న గుడ్ బాయ్ ఎవరంటే క్యూబిక్ క్రిస్టల్. క్యూబిక్ క్రిస్టల్ కి మీకు 3 ఈక్వల్ గా ఉంటాయి, లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు హైట్, ఏ ఈక్వల్ బి ఈక్వల్ టు సి. అలాగే క్యూబ్ ఎలా ఉంటుంది, ఇలా నిలబడి ఉంటుంది కదా 90 డిగ్రీస్. సో ఆల్ఫా, బీటా, గామా 3 ఈక్వల్ గా ఉండడమే కాదు 90 డిగ్రీస్ ఉంటాయి.
సో ఎక్సలెంట్ సిమిట్రీ కదా. సో అందరిలో కల్లా మంచి పిల్లోడు ఎవరంటే క్యూబిక్. అంటే హైయెస్ట్ సిమిట్రీ ఉన్న సిస్టమ్ ఏది అంటే క్యూబిక్. తర్వాత మరి అందరికంటే బ్యాడ్ బాయ్ ఎవరంటే, అంటే ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మిగిలిన 5 ఏదో తిప్పలపాటు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. అందరికంటే బ్యాడ్ బాయ్ ఎవరు? ఆ 7 చూసి చెప్పండి. లీస్ట్ సిమిట్రీ ఉన్న సిస్టమ్ ఏది? కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ లో. ట్రైక్లినిక్ సార్. వెరీ గుడ్. ట్రైసైక్లిక్ సార్. ట్రైక్లినిక్ లో మీరు చూసారా, అసలు మరీ ఘోరం అండి. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, పోనీ యాంగిల్స్ అన్నా ఈక్వల్ అవుతాయి అంటే ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా, పైగా 90 degrees కాదు అవి. సో దిస్ ఈస్ ద లీస్ట్ సిమెట్రిక్ క్రిస్టల్ సిస్టమ్ ట్రైక్లినిక్. సో గుడ్ బాయ్ గుర్తుంటాడు. టీచర్ కి ఎవరు గుర్తుంటారు తెలుసు కదా. బాగా చదివే పిల్లలు గుర్తుంటారు, అస్సలు చదవనోడు కూడా గుర్తుంటాడు. అలాగే మనం ఈజీగా క్యూబిక్ ని గుర్తుపెట్టుకోవచ్చు, ట్రైక్లినిక్ ని గుర్తుపెట్టుకోవచ్చు. మిగిలిన ఎలా గుర్తుపెట్టుకోవాలో ఎవరి టెక్నిక్స్ వాళ్ళకుంటే నేను ఎలా గుర్తుపెట్టుకునేవాడిని చెప్తాను. అది మీకు యూజ్ అయితే అది యూజ్ చేసుకోండి. ఓకేనా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మూడో చూడండి అమ్మా, ఆర్థోరాంబిక్ అని వచ్చింది. ఓకేనా. ఆర్థోరాంబిక్ అంటే మీకు ఆర్థో అంటే ఆర్థోగనల్ కదా. ఆర్థోగనల్ గా ఉండడం అంటే ఏంటి? పర్పెండిక్యులర్ గా ఉండడం సార్. వెరీ గుడ్. సో ఆర్థో అనే పదంతో స్టార్ట్ అయింది అంటే యాంగిల్స్ 3 90 degrees ఉన్నట్టే కదా. సో ఆల్ఫా ఈక్వల్స్ బీటా ఈక్వల్స్ గామా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఆ పదాన్ని బట్టి ఇది రాసేయచ్చు. తర్వాత రాంబిక్ అని ఉంది కదా. మీకు రాంబస్ కి స్క్వేర్ కి తేడా ఏంటో చెప్పండి. యాంగిల్స్ డిఫరెంట్. రాంబస్ కి ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ సార్. అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి సార్ రాంబస్. అంటే సైడ్స్ ఈక్వల్ గానే ఉంటాయి కానీ డయాగ్నల్స్ మనకి ఇది ఈక్వల్ గా ఉండవు కదా. కాదు ఇక్కడ మీరు ఎగ్జాంప్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సైడ్స్ ఈక్వల్ గా ఉండవు అన్న. ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. ఓకేనా. అది ఆర్థోరాంబిక్. తర్వాత ఆర్థోరాంబిక్ తర్వాత నేనేం గుర్తుపెట్టుకుంటానంటే రాంబో హెడ్రల్ గుర్తుపెట్టుకుంటా. రాంబో హెడ్రల్. రాంబో హెడ్రల్ ఇంకో పేరుతో పిలుస్తారు, ట్రైగోనల్ అంటారు. రాంబో అంటే రాంబస్ కదా. రాంబస్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ గానే ఉంటాయి. స్క్వేర్ కి రాంబస్ కి తేడా ఏం లేదు, యాక్చువల్ గా సైడ్స్ ఈక్వల్ గానే ఉంటాయి. కాకపోతే అది డైమండ్ షేప్ లో ఉంటుంది, ఇది మామూలుగా పర్ఫెక్ట్ నిలువుగా ఉంటుంది ఇది, అంతే కదా. సో రాంబో అంటే రాంబస్ అని వచ్చింది అంటే ఎమ్మటే నేనేం రాస్తానంటే అంటే సైడ్స్ ఈక్వల్, అంటే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి. యాంగిల్స్ కూడా ఈక్వలే, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్ టు 90 degrees. గమనించారా? రాంబో హెడ్రల్ చూడండి ఒకసారి. ఏ ఈక్వల్స్ బి ఈక్వల్ సి. మోర్ ఓవర్ ఆల్ ద త్రీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ బట్ దే ఆర్ నాట్ ఈక్వల్ టు 90 degrees. రాంబస్ లో అంతే ఉంటుంది, 90 degrees ఉండదు. 90 degrees ఉంటే రాంబస్ కాస్త స్క్వేర్ అయిపోద్ది. ఓకేనా. సో అలా గుర్తుపెట్టుకుంటాను. తర్వాత మోనో క్లినిక్ ఎలా గుర్తుపెట్టుకుంటానంటే నేను, క్లినిక్ అనే పదం వచ్చిందంటే అదేదో హాస్పిటల్లో చేరింది, అదేదో సీరియస్ కండిషన్ లో ఉన్నట్టే. సో అది గొప్ప సిమెట్రీ ఉన్న సిస్టమ్ అయితే కాదు ఖచ్చితంగా. మోనో అంటే ఏంటి? ఒకటి కదా. సో మోనో క్లినిక్ అంటే ఏదో ఒక్కటి తేడా ఉన్నట్టు లెక్క. అంటే మోనో క్లినిక్ లో నేను ఇప్పుడు క్లినిక్ అని వచ్చింది అంటే డిస్టెన్స్ ఖచ్చితంగా ఈక్వల్ ఉండవు, అది బండగొట్టు పెట్టేసుకోండి. ట్రై క్లినిక్ అయినా మోనో క్లినిక్ అంటే ఐసీయూలో జరిపించే పరిస్థితి వచ్చింది అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, అందులో డౌటే లేదు. కానీ మోనో అని వచ్చింది కాబట్టి 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, 90 degrees ఉంటాయి. అంటే ఆల్ఫా ఈక్వల్స్ బీటా ఈక్వల్స్ 90 degrees. కానీ ఒక్క యాంగిల్ మాత్రం తేడాగా ఉంటుంది, అందుకే దీన్ని మనం మోనోక్లినిక్ అంటాం. ఓకేనా. ఇంకెన్ని మిగిలినాయి? ఇంకో 2 మిగిలినాయి. ఏంటవి? టెట్రాగోనల్ ఒకటి, హెక్సాగోనల్ ఒకటి. నేను జనరల్ గా ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటానంటే గోనల్ అనే వర్డ్ వచ్చింది అంటే 2 ఈక్వల్ గా ఉండి మూడోది అన్ఈక్వల్ గా ఉంటుందని అర్థం. ఓకేనా. అంటే ఏ ఈక్వల్స్ బి నాట్ ఈక్వల్ టు సి. హెక్సాగోనల్ కూడా చూడండి ఎలా ఉందో, గోనల్ అని వచ్చింది కదా. ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. యాంగిల్స్ మాత్రం వీటికి ఈక్వల్ గానే ఉంటాయి, 90 degrees ఉంటాయి. ఆల్ఫా ఈక్వల్స్ బీటా ఈక్వల్స్ గామా ఈక్వల్ 90 degrees. ఇక్కడ హెక్సాగోనల్ అన్నాం కాబట్టి ఒక చిన్న మార్పు, ఆల్ఫా బీటా 90 degrees ఈక్వల్ గానే ఉంటాయి. గామా మాత్రం హెక్సా అన్నాం కాబట్టి 120 degrees ఉంటుంది. ఓకేనా. సో ఇలాగా నేను ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి. Basing on the values of the 6 parameters ABC and alpha, beta, gamma, we can classify crystals into 7 subsystems. ఓకేనా. నేను అందులో ఫస్ట్ ఏం చెప్తాను, అన్నిటికంటే ఫస్ట్ ఏం గుర్తు చెప్పాలి? గుడ్ బై. ఎవరు? ఏ సిస్టమ్ చెప్పండి? క్యూబిక్ సార్. క్యూబిక్ ఏంటమ్మా? పారామీటర్స్ చెప్పి ఎలా ఉంటాయి?
A equal to B equal to C సార్, ఆల్ఫా బీటా గామా అనేది 90 డిగ్రీస్ ఉంటాయి. ఈక్వల్ గా ఉండడమే కాదు 90 డిగ్రీస్. ఓకేనా? బ్యాడ్ బాయ్ చెప్పండి ఎవరు ఈజీ చెప్పేది? ట్రైక్లినిక్. ట్రైక్లినిక్ అంటే A నాట్ ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C, ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. తర్వాత ఆర్థో రాంబిక్ అనేది గుర్తుంటుంది కదా. ఆర్థో అంటే యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉన్నట్టే కదా. సో ఆర్థో రాంబిక్ మనం ఎలా చెప్పాలి? A నాట్ ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ యాంగిల్స్, ఈక్వల్ అండ్ దే ఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. రాంబోహెడ్రల్ అంటే రాంబస్ అని వచ్చింది కదా. రాంబస్ కి సైడ్స్ ఈక్వల్ గానే ఉంటాయి. అంటే A ఈక్వల్ టు B ఈక్వల్ టు C అండ్ ఆల్ఫా బీటా గామా మూడు ఈక్వలే, కానీ 90 డిగ్రీస్ కాదు. ఓకేనా? తర్వాత ఏం గుర్తుపెట్టుకోవచ్చు? మోనోక్లినిక్ కూడా ఈజీ గుర్తుపెట్టుకోవడం. A నాట్ ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C, ఆల్ఫా బీటా బాగానే ఉంటాయి హెల్దీగా, కానీ గామా మాత్రం అన్ఈక్వల్, నాట్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. ఓకే, అలాగే ఇంకా టెట్రాగోనల్ అన్నా లేకపోతే హెక్సాగోనల్ అన్నా ఏ ఈక్వల్ టు B నాట్ ఈక్వల్ టు C వస్తాయి. హెక్సాకి మాత్రం ఆల్ఫా బీటా 90 అయ్యి గామా మాత్రం 120 అవుతుంది. నేను చెప్పింది ఇట్స్ మై వే ఆఫ్ మెమరైజింగ్ థింగ్స్, ఇట్ మే బి డిఫరెంట్ ఫర్ యూ. సో వాట్ ఎవర్ మే బి ద వే ఆఫ్ మెమరైజింగ్, it is your task to be able to reciprocate. For example, if they ask something like that, what is the what are the parameters for orthorhombic crystal అనగానే ఆ వర్డ్ ని బట్టి ఆ ఎటిమాలజీని బట్టి గెస్ చేసి ఆన్సర్ పెట్టగలగాలి. ఓకేనా? మీరు బై హార్ట్ చేస్తానంటే కుదరదు, ఏదో టెక్నిక్ పెట్టుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ లాటిస్ కాన్స్టెంట్ అంటే ఏం లేదమ్మా, మనకి క్రిస్టల్స్ ని మనం ఇలా గీస్తాం కదా. లాటిస్ అంటే చెప్తాను కదా, ఇలా ఊహించుకోండి. ఓకే, ఇందులో మనం డాట్స్ పెడితే కనుక దాన్నేగా లాటిస్ అంటాం, స్కెలిటన్. సో ఈ లాటిస్ కి 3 పారామీటర్స్ ఉంటాయి కదా, A B C. జనరల్ గా క్యూబిక్ క్రిస్టల్ కి 3 ఈక్వల్ కదా, అందుకే లాటిస్ కాన్స్టెంట్ A ని ఒక రిలేషన్ ఉంది దానికి, NM by rho n whole power 1/3. N అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్, M అంటే మాలిక్యులర్ వెయిట్, రో అంటే డెన్సిటీ, N అంటే అవగాడ్రోస్ నెంబర్ 6.023 into 10^23 ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ పర్ మోల్ అని ఉంటుంది చూసారా. సో ఈ రిలేషన్ అడిగారమ్మా చాలా సార్లు, రిలేషన్ బిట్వీన్ లాటిస్ కాన్స్టెంట్ అండ్ ది నెంబర్ ఆఫ్ ఆటమ్స్, సంథింగ్ లైక్ దట్, ఏదో ఒకటి. A is equal to NM by rho n whole power 1/3. ఓకేనా? తర్వాత మిల్లర్ ఇండిసెస్. మిల్లర్ ఇండిసెస్ కాన్సెప్ట్ చెప్పడానికి నేను ఇంకో స్లైడ్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ వేస్తాను. ఇక్కడ చూడండి, ఏదో చుక్కల ముగ్గులు వేస్తున్నట్టే ఉంటది కానీ కాన్సెప్ట్ వేరు ఇక్కడ. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం చెప్పండి, దీన్ని ఏమంటారు, ఏ పేరుతో పిలుస్తారు? ఇలా చుక్కలు పెడితే దాన్ని ఏమంటారండి? లాటిస్ అంటాం. వెరీ గుడ్, లాటిస్. ఈ లాటిస్ కి మనం ఆటమ్స్ అతికించుకుంటా అయిపోతే ఏమొస్తుంది, బేసిస్ యాడ్ చేసుకుంటా వస్తే క్రిస్టల్ స్ట్రక్చర్ వస్తుంది, అంతేగా. సో ఇప్పుడు వేరే పెన్ తీసుకుంటున్నాను చూడండి. ఇది నేను ఒక 2 డైమెన్షనల్ స్క్రీన్ మీద గీశాను. సో 2D స్ట్రక్చర్ గీశాను నేను, కానీ యాక్చువల్ గా ఇది మనకు ఎలా ఉంటుంది, 3 డైమెన్షనల్ కదా. 3 డైమెన్షనల్ గా ఊహించుకోండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో కొన్ని, ఇప్పుడు ఈ ఆటమ్స్ ని కలుపుకుంటూ నేను ఒక లైన్ గీశాను అనుకోండి, ఇది లైన్ లా కనిపిస్తుంది కానీ 3Dలో అది ప్లేన్ కదా. సో ఇది ఒక లాటిస్ ప్లేన్. లాటిస్ ప్లేన్ అంటే ఏం లేదు, ఏ ప్లేన్ కంటైనింగ్ ఆల్ ది ఆటమ్స్ ఇన్ వన్ ప్లేన్. ఓకే, దాన్ని లాటిస్ ప్లేన్ అంటాం. సో లాటిస్ ప్లేన్స్ ఎలా ఉన్నాయంటే చూసారా, ప్యారలల్ గా ఉన్నాయా లేదా? లాటిస్ ప్లేన్స్. ఇప్పుడు ఇదంతా ఒక ఫ్యామిలీ. ఏంటి? ఎ ఫ్యామిలీ ఆఫ్ వర్టికల్ లాటిస్ ప్లేన్స్. వీటి మధ్య ఉన్న స్పేసింగ్ ఎంత? సమేదో A అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇది నాకు కనిపించిన లాటిస్ ప్లేన్స్ యొక్క కుటుంబం అనాలి దీన్ని, ఒక ఫ్యామిలీ. ఎందుకని అన్ని నిలువుగానే ఉన్నాయి, అన్ని ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఆలోచిస్తారు కదా. అలాగే ఈ క్రిస్టల్లో వర్టికల్ లాటిస్ ప్లేన్స్ అంతా కూడా అన్ని వర్టికల్ గా ఉన్నాయి కదా. సో అదొక ఫ్యామిలీ. ఇప్పుడు నాకు ఇలా కనిపించింది, ఇప్పుడు వంశీ ఏమనొచ్చు, సార్ మీకు అలా కనిపించింది, నాకు ఇంకోలా కనిపించింది, నేను ఎలాగేస్తానంటే ఆ అబ్బాయి ఎలాగేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్
ఇంకోలా గీయచ్చు. ఎలాగంటే సార్ మీరు వర్టికల్ గీసారు కదా, నేను హారిజంటల్ గీస్తాను, ఇవి లాటిస్ ప్లేన్స్ అనకూడదా ఏంటంటే అనొచ్చు. ఇది ఏ ఫ్యామిలీ, ఇది ఇంకో ఫ్యామిలీ. సెట్ ఆఫ్ లాటిస్ ప్లేన్స్ విచ్ ఆర్ హారిజంటల్ లాటిస్ ప్లేన్స్ ఫ్యామిలీ ఇది. హారిజంటల్ వర్టికల్ తప్ప మీకు అంతకంటే బ్రెయిన్ లేదా సార్ అంటే ఇంకోలా గీయచ్చు. ఎలాగ చెప్పండి? హారిజంటల్ వర్టికల్ కాకుండా ఇంకెలా గీయచ్చండి? డయాగ్నల్ గా గీయచ్చు. వెరీ గుడ్, డయాగ్నల్ గా గీయచ్చు కదా. సో డయాగ్నల్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి ఇలాగా. మళ్ళీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ప్యారల్ గా ఉన్నాయి కదా. సో మీరు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, మీకు క్రిస్టల్లో మనకి ఇమాజినేషన్ ఉండాలి కానీ వీ కెన్ ఇమాజిన్ క్రిస్టల్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్యారలల్ లాటిస్ ప్లేన్స్. ఓకేనా? అందులో ఒక ఫ్యామిలీ కాదు కదా, చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. హారిజంటల్ లాటిస్ ప్లేన్ ఫ్యామిలీ ఒకటి, వర్టికల్ ఒకటి, హారిజంటల్ డయాగ్నల్ ఒకటి. సో యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఆఫ్ లాటిస్ ప్లేన్స్. ఎందుకు సార్ ఇదంతా చెప్తున్నారంటే, ఇప్పుడు క్రిస్టల్ స్ట్రక్చర్ అర్థం చేసుకునేటప్పుడు ఈ లాటిస్ ప్లేన్స్ యొక్క ఓరియంటేషన్ చెప్పాలి మనం. ఓకేనా? సో అవి చెప్పడానికి మనం మిల్లర్ ఇండిసెస్ అని ఒకటి వాడతాం. మిల్లర్ ఇండిసెస్. ఓకేనా? 1 minute. మిల్లర్ ఇండిసెస్ దేనికి ఉంటాయి? ఒక ప్లేన్కి ఉంటాయా లేకపోతే ఒక ఫ్యామిలీకి ఉంటాయా చెప్పండి ఎవరన్నా. HKL తో ఇండికేట్ చేస్తారు మిల్లర్ ఇండిసెస్ ని. మిల్లర్ ఇండిసెస్ ని వేటి ఒక ఫ్యామిలీకి ఉంటాయి. వెరీ గుడ్. అంతేగాని ఒక లాటిస్ ప్లేన్ కి ఉండవు, అది అబ్సర్డ్ అది. ఓకేనా? ఇప్పుడు ఒక హారిజంటల్ లాటిస్ ప్లేన్స్ అన్నాను చూసారా, ఆ ఫ్యామిలీకి ఒక మిల్లర్ ఇండిసెస్ ఉంటాయి, HKL. అవి ఎలా కట్టాలో ఒక ప్రాబ్లం యాక్చువల్గా ఇవ్వచ్చు, అది ఇక్కడ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లాటిస్ ప్లేన్స్ యొక్క మిల్లర్ ఇండిసెస్ కట్టాలంటే మనం ఏం చేయాలంటే, అవి ఏం చెప్తాయి? ఫస్ట్ ఓరియంటేషన్ చెప్తాయి, అవి ఎలా బెండ్ అయినాయో చెప్తాయి ఆ మిల్లర్ ఇండిసెస్ వాల్యూస్. ఫస్ట్ మనం ఏం కట్టాలంటే, మిల్లర్ ఇండిసెస్ కట్టాలి అంటే ఒక ఫ్యామిలీకి వాటి ఇంటర్సెప్ట్స్ తెలియాలి. ఇంటర్సెప్ట్స్ అంటే X అక్షాన్ని అవి ఎక్కడ ఖండిస్తున్నాయి, Y అక్షాన్ని ఎక్కడ ఖండిస్తున్నాయి, Z అక్షాన్ని, ఆ రేషియో తెలియాలి. రేషియో ఆఫ్ ఇంటర్సెప్ట్స్ తెలియాలి. తెలిసిన తర్వాత వాటికి తిరగేయాలి, రెసిప్రోకల్. ఓకేనా? రెసిప్రోకల్ తీసుకున్న తర్వాత ఫ్రాక్షన్స్ వస్తాయి కదా, ఫ్రాక్షన్స్ ని LCM తో మల్టిప్లై చేస్తే ఏవైతే ఇంటీజర్స్ వస్తాయో ఆ రేషియోని మనం మిల్లర్ ఇండిసెస్ అంటాం ఫర్ దట్ ఫ్యామిలీ ఆఫ్ లాటిస్ ప్లేన్స్. ఓకే, సో నేను ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఫ్యామిలీ యొక్క ఇంటర్సెప్ట్స్ ఎలా ఉన్నాయంటే 2A 3B 6C ఇలా ఉన్నాయి. సో ఇంటర్సెప్ట్స్ యొక్క రేషియో ఎంత? 2:3. వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకోమన్నా, అంటే 1/2 1/3. సో మనం 6 తో మల్టిప్లై చేసే మోర్ స్టెప్ 3 2 1. సో మనకి ఇలాంటి ఇంటర్సెప్ట్స్ ఉన్న ఒక ఫ్యామిలీ యొక్క మిల్లర్ ఇండిసెస్ ఏమవుతాయి అంటే 3 2 1 అవుతాయి. ఓకే, సో అలా మనం ఇంటర్సెప్ట్స్ ఇస్తే మీరు ఏం కట్టగలగాలి? మిల్లర్ ఇండిసెస్ కట్టగలగాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, బ్రవైస్ లాటిసెస్ అని ఉన్నాం. బ్రవైస్ లాటిసెస్ అంటే ఏంటంటేనమ్మా, ఇది ఓన్లీ క్యూబిక్ క్రిస్టల్ గురికే అప్లై అవుతుంది. చూడండి, క్యూబిక్ మాత్రమే. మన క్రిస్టల్స్ సిమెట్రిక్ గా ఉంటాయి కదా, ఇప్పుడు ఒక ఆటం తీసుకున్నప్పుడు దాని చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఐడెంటికల్ గా ఉండేలాగా మనం బ్రవైస్ లాటిసెస్ ఫామ్ అవుతాయి. మొత్తానికి ఎన్ని లాటిసెస్ ఉంటాయంటే 14 ఉంటాయండి బ్రవైస్ లాటిసెస్ ఫర్ క్యూబ్. ఓకేనా? సో ఇప్పుడు మనం పైన నేర్చుకున్నాం కదా 7, అందులో మళ్ళీ సబ్ వస్తాయి ఇంకా. సో మొత్తం కలిపి దేర్ ఆర్ 14 బ్రవైస్ లాటిసెస్ ఫర్ క్యూబిక్ క్రిస్టల్స్. దాన్ని మనం 3 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ఏంటా 3 అంటే సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్డ్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఈ వర్డ్స్ జాగ్రత్తగా వినండి ఒకసారి. సింపుల్ క్యూబ్, B అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్, FCC అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ఓకేనా? సింపుల్ క్యూబిక్ అంటే ఏ స్ట్రక్చర్ అంటే అన్ని క్యూబ్సే, తేడా ఎక్కడ వస్తుందో చూడండి జాగ్రత్తగా. సింపుల్ క్యూబ్ లో మీకు నేను డాట్స్ ఎక్కడ పెట్టాను? ఒక క్యూబ్ కి ఎన్ని కార్నర్స్ ఉంటాయండి? 8 కదా. సో మీరు సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ చూడండి, ఆటమ్స్ ఆర్ లొకేటెడ్ ఓన్లీ అట్ ది కార్నర్స్, అంతే కదా. వేరాస్ బాడీ సెంటర్ క్యూబిక్ లో చూడండి, ఆటమ్స్ దగ్గర 8 కార్నర్స్ దగ్గర 8 ఆటమ్స్ ఎలాగో ఉన్నాయి, కానీ బాడీ సెంటర్డ్ కదా, అంటే ఈ బాడీ మొత్తానికి సెంటర్ లో ఇంకో ఆటమ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా?
అలా ఉంటే కనుక దాన్ని బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటారు. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అంటే పదాన్ని ఈజీగా అర్థం చేసుకో. ఫేస్, ఒక క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, ఎన్ని ముఖాలు ఉంటాయి? 6. 6 కదా. ఫేస్ సెంటర్డ్ అంటే ఏంటి? ప్రతి ఫేస్ కి సెంటర్ లో ఒక ఆటమ్ ఉంటుంది. సో ఎన్ని ఆటమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి? కార్నర్స్ లో ఉండే 8 ఆటమ్స్ కాక ఇంకా ఎన్ని ఉంటాయి ఎక్స్ట్రా? ఒక్కో ఫేస్ కి సెంటర్ లో ఒకటి కదమ్మా. ఎన్ని ఫేస్లు ఉంటాయి మొత్తం? 6 sir. సో ప్రతి ఫేస్ కి ఒకటి అనుకుంటే 8 కార్నర్ ప్లస్ 6 ఏమో ఫేస్ సెంటర్డ్. 8 + 6 ఎంత? 14 కదా. కాదు, ఇక్కడ నేను చెప్తున్న దానికి కింద రాసిన దానికి సంబంధం లేదు చూడండి. నెంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ ఎన్ని రాశాను? సింపుల్ క్యూబిక్ అయితే 1 రాశాను, బాడీ సెంటర్డ్ కి 2 రాశాను, ఫేస్ సెంటర్డ్ కి 4 రాశాను. మామూలుగా సింపుల్ క్యూబిక్ కి ఎంత రాయాలి చెప్పండి నెంబరు? 14 రాయాలి సార్. సింపుల్ క్యూబిక్ అమ్మా 0 sir. కాదు. సింపుల్ క్యూబిక్ లో ఆటమ్స్ ఎక్కడ ఉంటాయి? కార్నర్స్. ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 8 కార్నర్స్ కదా. సో 8 కార్నర్ కాబట్టి ఒక్కో కార్నర్ దగ్గర ఒక ఆటమ్. సో మొత్తం ఎన్ని ఆటమ్స్ ఉండాలి లెక్క ప్రకారం? అందులో 8 ఆటమ్స్ ఉండాలి. 8 అని రాయాలి. కానీ 8 రాయకుండా 1 అని రాశా. ఎందుకు రాశానంటే, మీరు ఒకసారి ఊహించుకోండి, మనం ఏదన్నా ఒక ఇల్లు, 2 ఇల్లు పక్క పక్కనే ఉన్నాయండి. కాంపౌండ్ వాళ్ళు ఒకటే కట్టారు. ఆ బిల్డర్ కట్టినప్పుడే 2 కాంపౌండ్ వాళ్ళు ఎందుకని చెప్పి కామన్ లాగా ఒకటే కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు ఇద్దరిది కదా, ఇద్దరు షేర్ చేసుకుంటారు కదా. సో అందులో నీకు ఎంత పార్ట్ వస్తుంది? నీ షేర్ ఎంత అందులో? ఆ కాంపౌండ్ వాళ్ళని ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు? హాఫ్ వస్తుంది సార్. హాఫ్ వస్తుంది. సో 1/2 కదా లెక్క. అలాగే ఇప్పుడు కార్నర్ దగ్గర ఉన్న యాటము దాని ఒక్కదానిదే కాదు. ఇప్పుడు మనం ఏం చేసాం తెలుసా? ఇప్పుడు అన్నం ఉడికింది అనుకోండి అమ్మా, అందులో ఒక మెతుకు తీసి మనం ఉడికిందో లేదో చూస్తాం, అంతే కదా పద్ధతి. మనం పిసికితే ఎవరు తినరు కదా అన్నం. సో అలాగే మనం ఒక క్రిస్టల్ తీసుకున్నప్పుడు ఇలాంటి లాటిసెస్ ఎన్ని ఉంటాయి? అలా 3 డైమెన్షనల్ గా ఒకదాని పైన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, అలాగే 3 డైమెన్షనల్ గా స్టాకప్ అయి ఉంటాయి కదా. ఓకేనా? టైల్స్ లాగా. సో నేను ఎక్కడో అందులో ఒకటి తీసుకొని ఇక్కడ పెట్టాను. ఓకేనా? డయాగ్రామ్ లో. సో ఇక్కడ కార్నర్ దగ్గర ఏదన్నా ఒక ఆటమ్ ఉందనుకోండి, ఇది దీన్ని ఎన్ని షేర్ చేసుకుంటాయి? 8 లాటిసెస్ షేర్ చేసుకుంటాయి. మీకు ఒక యానిమేషన్ పెడతాను ఈ క్లాస్ అయిన తర్వాత, అది చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. కార్నర్ దగ్గర ఉన్న ఆటమ్ ని 8 లాటిసెస్ షేర్ చేసుకుంటాయి. సో దీనికి ఎంత పార్ట్ వస్తుంది చెప్పండి ఇప్పుడు? 1/8 సార్. సో 1/8 మొత్తం ఎన్ని? 8 కదా. సో 8 × 1/8 ఎంత? 1 కదా. సో ఫర్ ఎ సింపుల్ లాటిస్ ది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఈజ్ ఓన్లీ 1. వేర్ ఫర్ బీసీసీ 2 ఎందుకు వచ్చింది? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి బీసీసీకి. బాడీ సెంటర్డ్ కి 2 ఎందుకు వచ్చింది వాల్యూ? ఇప్పుడు కార్నర్స్ దగ్గర ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 8 కదా. అసలు మారలేదు కదా. ఒక్కో ఆటము 1/8 కాబట్టి 8 × 1/8 ఎంత? 1. బాడీకి సెంటర్ లో అంటే ఇంటి మధ్యలో ఒక ఆటమ్ ఉంది, అంతే కదా. ఇంటికి సెంటర్ లో, గాల్లో, ఆ ఇంటి సెంటర్ లో ఉన్న ఒక వస్తువు పక్కింటోడు వచ్చి నాది అంటే మీరు ఊరుకుంటారండి? కాంపౌండ్ వాళ్ళంటే అది ఇద్దరికి కామన్ గా ఉంది కాబట్టి 1/2 అని అడ్జస్ట్ అయ్యారు. ఇంటి నడింబొడ్డు మీద సెంటర్ లో కరెక్ట్ గా ఉంది ఒక వస్తువు, అది ఎవరిదవుతుంది? పూర్తిగా అది ఎవరి ప్రాపర్టీ? అది చెప్పండి, అది ఎవరి ప్రాపర్టీ? బాడీ సెంటర్డ్ యాటమ్ అనేది ఎవరి ప్రాపర్టీ అని అడుగుతున్నా. అందరికి ఈక్వల్. అందరికి ఈక్వల్ కాదు, ఆ లాటిస్ కి మాత్రమే సొంతం కదా అది. ఇప్పుడు పక్కన ఉన్న లాటిస్ ఆ యాటమ్ లో నాకు కూడా షేర్ ఉంటుందంటే ఒప్పుకుంటారా మీరు? నో సార్. అంతే కదా. అర్థమైందా? లాజిక్ అర్థమైందా మీకు? బాడీకి సెంటర్ లో ఉంది కాబట్టి దాన్ని ఎవరు షేర్ చేసుకోరు, వేరే లాటిస్ షేర్ చేసుకోదు. ఓకేనా? సో బాడీ సెంటర్డ్ ఆటమ్ ఏదైతే సెంటర్ లో ఉందో అది మొత్తం దాందే కదా. సో 1 మొత్తం అంతా దాందే. సో కార్నర్స్ వల్ల ఎంత?
కార్నర్స్ వల్ల క్యాలిక్యులేషన్ వేస్తే మీకు ఎలా వస్తుంది? 8 into 1/8 ఇది కార్నర్స్. బాడీ సెంటర్డ్ యాటమ్ రాశారనుకోండి, అది 1 into 1 కదా. సో టోటల్ ఎంత? 2. సో ఫర్ బీసీసీ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ ఈస్ 2. ఎఫ్సిసికి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, కనీసం ఇదన్నా చేయండి అమ్మా. ఎఫ్సిసిలో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? కార్నర్స్ దగ్గర 8 యాటమ్స్ ఉంటూనే ప్రతి ఫేస్ కి సెంటర్ లో ఒక యాటమ్ ఉంటుంది. అందుకే కదా దాన్ని ఫేస్ సెంటర్డ్ స్ట్రక్చర్ అంటాం. ఓకేనా? ఒక ఫేస్ కి సెంటర్ లో ఉన్న యాటమ్ ఎన్నిటికి కామన్ గా ఉంటుంది? ఊహించుకో. 4 కార్నర్స్ కి సేమ్ గా ఉంటుంది సార్ మధ్యలో. కాదమ్మా, ఫేస్ సెంటర్డ్ అంటే ఈ ఫేస్ కదమ్మా. ఈ యాటమ్ ని ఇంకోటి ఎవరు షేర్ చేసుకుంటారు? కాంపౌండ్ వాళ్ళలాగే ఇంకొకళ్ళు షేర్ చేసుకోగలరు మహా అయితే, దాని పక్కనే ఇంకో లాటిస్ పెడితే, అంతే కదా. సో 1/2 అమ్మ. ఫేస్ సెంటర్డ్ యాటమ్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత? 1/2, హాఫ్. సో మొత్తం ఎన్ని? 6 కదా. 6 ఫేసెస్ కి ఒక్కో ఫేస్ కి సెంటర్ లో ఒక యాటమ్ ఉంటుంది. 6 ఫేసులు కాబట్టి 6 into 1/2 ఎంత? 3. సో ఇదేమవుతుంది క్యాలిక్యులేషన్? 8 into 1/8 ప్లస్ 6 into 1/2 ఎంత అవుతుంది? 4. ఓకేనా? నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఎస్సి, బీసీసీ, ఎఫ్సిసిలో ఏది బాగా స్ట్రాంగ్ గా ఉండే స్ట్రక్చర్ అంటారు చెప్పండి రిలేటివ్ గా? ఎఫ్సిసి. ఎందుకు అలాగా? అంటే ఆటమ్స్ అన్ని ఉన్నాయి సార్, మొత్తం సెంటర్ లో ఉన్నాయి, అలాగే కార్నర్స్ మొత్తం అన్ని ఆటమ్స్ కూడా మనకి ఉన్నాయి కదా సార్. ఎఫ్సిసిలో సెంటర్ లో లేవమ్మా. ఎఫ్సిసిలో ఎక్కడ ఉన్నాయి? ఫేసెస్ ఉన్నాయి. ఫేసెస్ ఉన్నాయి, అలాగే కార్నర్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ స్ట్రాంగ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక లాటిస్ లో ఒక యాటమే ఉంటే అది దానికి ఒక రకమైన స్టెబిలిటీ. 2 ఉంటే యాటమ్స్ ఎక్కువ ఉన్నట్టే కదా. 4 అంటే చాలా ఎక్కువ యాటమ్స్. సో మోర్ ఈస్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్, మోర్ ఈస్ ద బాండింగ్, సో మోర్ ఈస్ ద స్టెబిలిటీ. అందుకే మీకు జనరల్ గా మెటల్స్ కి ఏ స్ట్రక్చర్ ఉంటుందో తెలుసా? కాపర్ గానీ, జింక్ గానీ ఇలాంటి మెటల్స్ అన్ని కూడా ఏ స్ట్రక్చర్ లో ఉంటాయి? ఎఫ్సిసి స్ట్రక్చర్ లో ఉంటాయి. అంత ఎందుకంటే డైమండ్ ఉంది, వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటీరియల్ నోన్ టు మ్యాన్. డైమండ్ ఏ స్ట్రక్చర్ లో ఉంటుంది? ఎఫ్సిసి స్ట్రక్చర్ లో ఉంటుంది. ఓకేనా? సో లాటిస్ పాయింట్స్ అడిగితే చెప్పగలగాలి, బై హార్ట్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఓకే, నో కమింగ్ టు అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే ఇక్కడ 2 ఉంటాయి అమ్మా. ఒకటి ఏ, ఒకటేమో ఏ, రెండోది ఆర్. తేడా తెలుసు కదా. ఏ అంటే ఏమన్నాను? లాటిస్ కాన్స్టెంట్, అంటే ఈ లాటిస్ యొక్క సైజు. ఏ అని ఎందుకు రాసాం? బీసీ ఎందుకు రాయాలా? ఇది క్యూబిక్ కాబట్టి ఏ, బీసీ 3 ఈక్వల్ కాబట్టి ఇది లాటిస్ కాన్స్టెంట్ ని ఏ అంటాం. ఆర్ అంటే ఏంటో తెలుసా? ఆటమ్ యొక్క రేడియస్. అందులో ఆటమ్స్ ఉంటాయి కదమ్మా, ఆ ఆటమ్ యొక్క రేడియస్. మీకు సింపుల్ క్యూబిక్ లాటిస్ లో అటామిక్ రేడియస్ కిను ఏకి మధ్య రిలేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు a/2. ఇది ఎలా వచ్చింది అనేది నేను చెప్పగలను, కాకపోతే టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ ఆల్సో. డయాగ్నల్ గా క్లాస్ లో అయితే ఈజీగా చెప్పచ్చు. ఏదైనా క్లాస్ రూమ్ నే నేను లాటిస్ కింద ఊహించుకొని డయాగ్నల్స్ ఊహించుకోండి, డయాగ్నల్ లెంగ్త్ ఉంటుంది, పైథాగరస్ ప్రకారం అని కట్టి చెప్పొచ్చు. ఫర్ ద టైం బీయింగ్ మీరు మాత్రం ఆ రిలేషన్ పెట్టుకొని చాలు. ఓకేనా? సో ఆర్ ఈక్వల్ టు a/2, అలాగే ఆర్ ఈక్వల్ టు a√3/4, నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు a√2/4. ఓకే, తర్వాత ఏపీఎఫ్ అంటే ఏం లేదమ్మా, అటామిక్ ప్యాకింగ్ ఫ్రాక్షన్. అటామిక్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే పేరు వినండి జాగ్రత్తగా, మంచి పదం అది. అటామిక్ ప్యాకింగ్ ఫ్రాక్షన్. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకోండి, అందులో పెద్ద పెద్ద బాల్స్ వేసాను నేను. ఓకేనా? ఆటమ్స్ లాంటివే కదా. ఆటమ్స్ ఎలాగైతే స్పెరికల్ షేప్ లో ఉంటాయో బాల్స్ తీసుకొచ్చి జార్ లో వేసాను, పేకల దాకా నింపేశాను, మూత పెట్టేశాను. కెన్ యూ సే దట్ 100% ఆఫ్ ది వాల్యూమ్ ఈజ్ ఫిల్డ్ విత్ బాల్స్? నో కదా. స్పెరికల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్పెరికల్ నేచర్ వల్ల ఆ ఆటమ్స్ కి మధ్యలో కొంచెం ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఓకేనా? సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే అర్థం, అదొక ఫ్రాక్షన్. ఎలా వస్తుంది అది? ఆటమ్స్ ఆక్యుపై చేసిన వాల్యూమ్ బై టోటల్ వాల్యూమ్, అంటే పర్సంటేజ్. సింపుల్ గా అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఉన్న వాల్యూమ్ లో ఎంత పర్సెంట్ వాల్యూమ్ ని ఆటమ్స్ ఆక్యుపై చేసినాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఇందాక ఏమన్నా పెద్ద పెద్ద బాల్స్ వేసానన్నాను కదా, అది ఖాళీ ఉందని నువ్వు ఎలా ప్రూవ్ చేయగలవు? చిన్ని బాల్స్ ఉన్నాయి అనుకోండి నీ దగ్గర, వాటితో కంపేర్ చేసి అవి వేస్తే పడతాయి కదా ఇంకా. ఓకేనా? అంటే ఖాళీ ప్రదేశం ఉందా లేదా? సో అటామిక్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే
లాటిస్ వాల్యూమ్ లో ఎంత వాల్యూమ్ ని ఆటమ్స్ ఆక్యుపై చేసింది, ప్యాకింగ్ ఫ్రాక్షన్. ఓకేనా, ప్యాక్ అయి ఉన్నాయా లేకపోతే ఖాళీ ఎక్కువ ఉందా? అది సింపుల్ క్యూబిక్ కి అండర్స్టాండబుల్లీ తక్కువే ఉంటుందిగా, ఎందుకంటే ఒక ఆటమే ఉంటుంది దానికి. ఓకేనా, సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ చూడండి 52%, అంటే అర్థం ఈ లాటిస్ లో 48% ఎంటీ స్పేసే ఉంటుంది. వేరాస్ బీసీసీకి వెళ్ళినప్పుడు పరిస్థితి కొంచెం మెరుగైంది, 68%. సో ఇందులో కూడా 32% ఖాళీ ఉంది కదమ్మా. లాస్ట్ ఎఫ్సిసి చూడండి అమ్మా, అన్నిటికంటే స్ట్రాంగ్ అని చెప్పాను కదా, 74%. అంటే ఇందులో కూడా 26% ప్లేస్ ని ఖాళీగా వదిలేసాం. మనం వదిలేయడం కాదు, అలా ఫామ్ అవుతుంది క్రిస్టల్. ఓకే, తర్వాత కోఆర్డినేషన్ నెంబర్ అంటే అది ఎలా గుర్తుపెట్టుకుంటారు చెప్పిన, ఇప్పుడు మనం ఉన్నది ఒక సొసైటీలో కదండి. మన ఇల్లు ఉన్నప్పుడు మన ఇంటి పక్కన కూడా ఇల్లు ఉంటాయి కదా, ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా అలా కొనుక్కుంటాం కదా, అడవిలో కొనుక్కోం కదా ఇల్లు. మనం ఎవరితో కోఆర్డినేట్ చేస్తాం జనరల్ గా? ఇక్కడి నుంచి వెళ్ళి పెంటపాడులో లేకపోతే ఎక్కడో 10 కిలోమీటర్ల అవతల ఉన్నవాడితో కోఆర్డినేట్ చేస్తామా? లేదు కదా, నైబర్స్ తోనే కదా కోఆర్డినేట్ చేసేది. సో కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటంటే ఇక్కడ క్రిస్టల్ విషయంలో దానికి ఉన్న నియరెస్ట్ నైబర్స్ ఎన్ని ఉంటాయి ఆటమ్స్, నెంబర్ ఆఫ్ నియరెస్ట్ నైబర్స్. సింపుల్ క్యూబిక్ కి 6 నెంబర్ ఆఫ్ నియరెస్ట్ నైబర్స్ కోఆర్డినేషన్ నెంబరు, బీసీసీకి అయితే 8, ఎఫ్సిసికి అయితే చూడండి 10 కాదు, 10 అనుకుంటారు, 6, 8, 10 అలా ఉంటుంది అనుకుంటారు, కాదు 12. సో కోఆర్డినేషన్ నెంబర్ పరంగా కూడా ఎఫ్సిసి అనేది చాలా బెటర్ అన్నమాట. ఓకే, సో అందుకే మెటల్స్ అన్ని కూడా ఎఫ్సిసి స్ట్రక్చర్ లో క్రిస్టలైజ్ అవుతాయి. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, సాలిడ్స్ లో అంటే మూడో క్లాసిఫికేషన్ ఒకటి ఉంది లేదు, పాలీక్రిస్టలైన్ ఉంది, కాసేపటికి అది మర్చిపోండి. సాలిడ్స్ లో ఎక్కువ శాతం క్రిస్టల్సా ఎమార్ఫసా? క్రిస్టల్స్ సార్. మీరు నిజాయితీగా చెప్పండి, చక్కగా నీట్ గా కూర్చోమంటే అది ఈజీయా, లేకపోతే మనకు నచ్చినట్టు కూర్చోండి పిచ్చి పిచ్చిగా డిజార్డర్డ్ గా కూర్చోమంటే తేలిక? డిజార్డర్డ్ గా కూర్చోవడం తేలిక, ఆర్డర్డ్ గా కూర్చోవడం చాలా కష్టం. మరి ఆర్డర్డ్ గా ఉన్న క్రిస్టలైన్ ఫామ్ లోనే ఎక్కువ సాలిడ్స్ ఎందుకు ఉంటున్నాయి? రీజన్ చెప్పగలరు ఎవరన్నా? ఆర్డర్డ్ గా ఉండడం కష్టం కదా, చాలా కష్టం అది. దానికి రీజన్ ఏంటంటేనమ్మా, మనకి ఎప్పుడు కూడా సిస్టమ్స్, ఏ సిస్టమ్ అయినా నీరు పల్లమెరుగు అంటారు. నీరు ఎందుకు పల్లానికి వెళ్తుందంటే దానికి ఒక స్వార్థం ఉంది. పల్లంలో ఉంటే దానికి ఉన్న గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడైతే తగ్గుతుందో స్టెబిలిటీ ఎక్కువ అవుతుంది. ఓకేనా, సో మనకి ఏ సిస్టమ్ అయినా సరే ఎనర్జీ తక్కువ ఉన్న స్టేట్ లో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రిఫర్ చేస్తుంది. దట్ ఈస్ ద ప్రిఫర్డ్ స్టేట్. క్రిస్టలైన్ స్టేట్, ఎమార్ఫస్ స్టేట్ ని మీరు పోలిస్తే crystalline state has lower energy when compared to amorphous state. సో ఒక సాలిడ్ ని మనం మామూలుగా సాలిడ్ అయ్యేలాగా, జనరల్ గా సాలిడ్స్ ఎలా ఫామ్ అవుతాయి తెలుసు కదా, ఒక లిక్విడ్ ని మనం కూల్ చేస్తే సాలిడ్ తయారవుతుంది, అంతే కదా. సో కూల్ చేసినప్పుడు మనం గనక వదిలేస్తే, మనం ఏం చేయకుండా వదిలేస్తే జనరల్ గా సాలిడ్స్ క్రిస్టల్స్ గా మారడానికి ఇష్టపడతాయి. థెర్మోడైనమికల్లీ ఫేవరబుల్ స్టేట్ అది. ఎందుకు? బికాస్ ఇట్స్ ద లోయర్ ఎనర్జీ స్టేట్. లోయర్ ఎనర్జీ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఎక్కువ కదా, సో అది ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద సాలిడ్స్ ఆర్ క్రిస్టలైన్ ఇన్ నేచర్ రాదర్ దాన్ అమార్ఫస్. అమార్ఫస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఏంటి అమార్ఫస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్? చాలా పాపులర్ ఎగ్జాంపుల్ అమార్ఫస్ మెటీరియల్ కి ఎగ్జాంపుల్ ఏంటి? పెన్సిల్ లెడ్ సార్. ఏమా? గ్లాస్. వెరీ గుడ్. గ్లాసు చూడటానికి క్రిస్టల్ లాగా పర్ఫెక్ట్ అందంగా కనిపిస్తుంది, కానీ దట్స్ ఇన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అమార్ఫస్ మెటీరియల్. ఓకే, రబ్బర్. అమార్ఫసే సార్. అమార్ఫసే కదా. సో మనం ఇలా చెప్పుకుంటా చెప్పమ్మా. సార్ క్లే కూడా అమార్ఫస్ అని అంటుంది. క్లే అంటే ఇప్పుడు క్లే అనేది ఒక సింగిల్ కాంపౌండ్ కాదు కదా నాన్న, క్లేలో అన్ని రకాలు మిక్స్ అయిపోతాయి. మనం హోమోజీనియస్ మెటీరియల్ ఏదైనా తీసుకుంటే అది క్రిస్టల్ అమార్ఫస్ అని చెప్పడంలో మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు బ్రాస్ అంటాం. బ్రాస్ అంటే ఏంటి చెప్పండి? మనం దేవాలయాలు గుళ్ళకి వెళ్ళినప్పుడు బ్రాస్ తో చేస్తారు, ఇత్తడితో ఉంటాయి ఎక్కువ వస్తువులు. వాట్ ఈస్ బ్రాస్ అంటే ఏం చెప్తాం మనం? బ్రాస్ ఈజ్ అన్ అల్లాయ్, అంతే కదా. అల్లాయ్ అంటే ఏంటి? ఒక 2-3 మెటల్స్ మిక్స్ అయి తయారైతే దాన్ని అల్లాయ్ అంటారు. సో బ్రాస్ అనేది పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది, ఎతకండి. 118 మూలకాలు ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో. ఎక్కడన్నా బ్రాస్ అనే ఒక ఎలిమెంట్ ఉందా? లేదుగా.
ఉండదు, ఎందుకంటే ఎల్లాయ్ కాబట్టి. మీకు సిల్వర్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, అవి ఎలిమెంట్స్ అవి. బట్ ఎల్లాయిస్ అంటే ఏంటి, 2-3 ఎలిమెంట్స్ కలిపి ఫామ్ అయ్యేది. అలాగే క్లే అంటే అది ఒక హోమోజీనియస్ కాంపౌండ్ కాదు కదా, అందుకని మనం డిఫైన్ చేయలేము అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, డైమండ్ స్ట్రక్చర్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారమ్మా. డైమండ్ స్ట్రక్చర్ జాగ్రత్తగా వినండి. డైమండ్ కి ఏ స్ట్రక్చర్ ఉంటుందంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఉన్న వాళ్ళలో బాహుబలి ఎవరు, ముగ్గురులో? FCC సార్. సో డైమండ్ స్ట్రక్చర్ FCC. కాకపోతే అందులో బేసిస్ ఎలా ఉంటుందంటే 0-0-0, నెక్స్ట్ బేసిస్ ఏమో A/4 అండి. అంటే ఆ బేసిస్ అలా ఉంటుంది. అంటే యాక్చువల్గా డైమండ్ అనేది 2 ఇంటర్ పెనట్రేటింగ్ FCC లాటిసెస్ వల్ల ఫామ్ అవుతుంది. ఓకేనా, కొంచెం అది డిఫరెంట్ డైమండ్ స్ట్రక్చర్. ఓకేనా, తర్వాత లాటిస్ పాయింట్స్ ఫర్ యూనిట్ సెల్ ఎంత అంటే మీరు జనరల్ గా ఏమనేస్తారు, FCC లో లాటిస్ పాయింట్స్ ఫర్ యూనిట్ సెల్ ఎంత అనుకున్నాం, గుర్తుందా? 6 అనుకున్నాం. 4 కదా, 1+3. ఓకేనా, 8 × 1/8 + 6 × 1/2 అన్నాను కదా, 4 కదా. కానీ డైమండ్ అనేది నేను ఏమన్నాను ఇప్పుడే ఒక మాట అన్నా, 2 ఇంటర్ పెనట్రేటింగ్ FCC స్ట్రక్చర్స్ కలిస్తే డైమండ్ ఫామ్ అవుతుంది. సో 4 + 4 కలిపితే ఎంత అవుతుందంటే 8 అమ్మా. ఓకేనా, తర్వాత రిలేషన్ బిట్వీన్ A అండ్ R కూడా చూసుకోండి. ఓకేనా, అటామిక్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఇది పెద్ద షాక్ ఇది. ఓకేనా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న దానికంటే ఇది పెద్ద షాక్ ఇది. డైమండ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటీరియల్, అంతే కదా, దాని యొక్క ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎంత, ఓన్లీ 34%. కనీసం సింపుల్ క్యూబిక్ ఉన్న వాల్యూ కూడా లేదు. సింపుల్ క్యూబిక్ వాల్యూ ఎంత అనుకున్నాం, 54 సార్. 52 కదమ్మా, 52. Yes, sir. కనీసం 52 కదా, పాస్ అవ్వలేదు ఇది. 35 మార్కులు రాలేదు దీనికి, 34%. కానీ అది మామూలు స్ట్రాంగ్ కాదంట. అంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనేది ఇట్స్ మెజర్ ఆఫ్ స్ట్రెంగ్త్, కాదంటలేదు. ఎంత గట్టిగా ప్యాక్ అయ్యి దాన్ని బట్టి స్టెబిలిటీ ఉంటుంది, కాదంటలా. కానీ ఇట్స్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మెటీరియల్. బాండింగ్ ఉంటుంది కదా మా ఆటమ్స్ మధ్య, ఆ బాండింగ్, ఆ బాండ్ స్ట్రెంగ్త్ అనే దాన్ని బట్టి మనకి స్టెబిలిటీ ఉంటుందండి. ఓకేనా, హార్డ్నెస్ ఉంటుంది. సో మీకు డైమండ్ లో కోవెలెంట్ బాండ్ ఉంటుంది కదా, కోవెలెంట్ బాండ్ చాలా స్ట్రాంగ్ అండి. ఓకేనా, సో అందుకే మీకు ప్యాకింగ్ ఫ్రాక్షన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా డైమండ్ హ్యాస్ వెరీ రిజిడ్ స్ట్రక్చర్. ఓకేనా, తర్వాత ఎగ్జాంపుల్స్ కింద డైమండ్ స్ట్రక్చర్ లో ఉన్న వాటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే సిలికాన్, జెర్మేనియం, ఈ గ్యాలియం ఆర్సెనైడ్ ఇవన్నీ కూడా డైమండ్ స్ట్రక్చర్ లో ఉంటాయి. ఓకేనా, కోఆర్డినేషన్ నెంబరు ఎంతంటే 4. ఓకేనా, తర్వాత సీసియం క్లోరైడ్ స్ట్రక్చర్ క్యూబిక్ అమ్మ, BCC. అలాగే సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్ వచ్చి FCC స్ట్రక్చర్ క్యూబిక్. ఓకే,